ముఖ్యమంత్రి గారు సార్, ముఖ్యమంత్రి గారు నమ్మకం అధ్యక్ష, చివరిగా మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష చాలా స్పష్టంగా ఆయన వ్యూ చెప్పారు. ఎందుకంటే అధ్యక్ష, ఒకటి, తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయాలి, దర్ ఇస్ నో కాంప్రమైజ్. రెండోది, ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు కూడా నేను చెప్పిన ఫిగర్కి డిఫర్ అయ్యా. అంటే రెండు విషయాలు ఇక్కడ రఫ్గా నాకు కూడా మా వాళ్ళు బ్రీఫ్ చేసి దాని ప్రకారం నేను ఆ ఫిగర్ చెప్పాను, ఇంత చేశారు అని. రెండు, సైమల్టేనియస్గా స్ట్రీమ్ 2 NDPL, నాన్ డ్యూటీ లిక్కర్ పెయిడ్. అంటే ఏదైతే ఇంత మునుపు కోన రవికుమార్ వాళ్ళు మాట్లాడారు, మ్యానుఫ్యాక్చర్ చేసి ట్యాక్సెస్ అన్నీ కట్టకుండా బేసిక్ ప్రైస్తోనే షాపులో అమ్ముకోవడం. బేసిక్ ప్రైస్ ఎంత ఉంది? 16 రూపాయలు ఉంది. 220 రూపాయలు చేసే బాటలు 16% అంటే 40 రూపాయలు దగ్గర దగ్గర. ఎంత మిగిలిన దాంట్లో మొత్తం కలిసి 180 పైన మిగులుతుంది ఒక బాటల్కి. గవర్నమెంట్కి వచ్చేది, వాళ్ళకు పోయేది 16 రూపాయలు 100 రూపాయలకి, మిగిలింది గవర్నమెంట్కు 84% వస్తుంది. అలాంటిది పెద్ద ఎత్తున జరిగిందని నేనే చెప్పాను, లెక్కలు చెప్పాను. ఈ రెండు స్ట్రీములు లెక్కేసుకుంటే ఎంత జరిగిందో మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడే మిత్రులు లక్ష్మణ్ గారు మిగిలిన మాట్లాడినప్పుడు చెప్పారు, ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకున్నారు వాళ్లకు తక్కువ డబ్బులు పే చేసి అందులో కూడా ఎక్కువ బిల్లు వేసుకున్నారని. ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఒక అవెన్యూగా తీసుకున్నారు, అందులో కూడా బిల్స్ ఎక్కువ వేసి డ్రా చేశారని. ఇలాంటి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద చాలామంది ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చూశాను. నేను అందుకనే డిఫరెంట్, మనం కూడా పోయినప్పుడు, మేము కూడా ఫీల్డ్కి పోయినప్పుడు మాకు కూడా చాలా రెక్కల్లా ఇవన్నీ వచ్చాయి. అల్టిమేట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 0.63%, 99,000 కోట్ల రూపాయల్లో 0.63 అంటే మొత్తం కూడా క్యాష్లోనే చేశారు. ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు, ఇది ఫిట్ కేసు అండి. ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కని కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకూడదు క్యాష్, అందులో గవర్నమెంట్లో అంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే రఘురామకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఒక రోజులో 2 రోజుల్లో పంపించేశారు ఇంప్యూరిటీస్. ఈఎన్ఏ చేసిన తర్వాత, కొంత డిస్టిలేషన్ అయిన తర్వాత, మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానికి టైం కూడా పెట్టకపోతే అది సెటిల్ కాదు, ఇమ్మీడియట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. ఆ విధంగా ఇంప్యూరిటీస్ కూడా పంపించే పరిస్థితి, ఎక్కడెక్కడ హెల్త్ హజార్డ్ అని తెలిసినా పంపించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా 1-2 కాదు, చాలా విషయాలు. దీంతో ఏమైంది, రేట్లు విపరీతంగా పెరిగాయి. తక్కువ రేటుకు ఏది వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది. ఇంకా గంజాయికి అలవాటు అయిపోయారు. ఇది పెద్ద, ఈరోజు గంజాయి కొన్ని దిక్కళ్ళ అది ఒక ఇండ్ల దగ్గర, పొలాల దగ్గర పండించేసే పరిస్థితికి వచ్చేసారు. ఏమ్మా, ఆకుకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటి, మొన్న మనం చూస్తున్నాం, గంజాయి తాగిన వాడు అటాక్లు మొదలుపెట్టారు. మోటార్ బైకుల్లో వెళ్ళిపోయేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తున్నారు అంతే. ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసే, ఎవడొస్తాడు, ఎవడు తాగాడు, ఎవడున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం. మన వెనుకొండలో జరిగింది కూడా అదే జరిగిందని మన మిత్రులందరూ చెప్పే పరిస్థితి వచ్చారు. 1-2 కాదు అధ్యక్ష. ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా అన్మేనేజబుల్ అయిపోయింది, ఇర్రిపేరబుల్ అయింది, అన్మేనేజబుల్ అయింది. మన మర్యాద చెప్పినా చెప్పే వినే పరిస్థితులు లేరు.
కడాన బరి తెగించి మీరు చూస్తే ఆర్డీఓ ఆఫీసు కూడా తగలబెట్టేసే పరిస్థితికి వస్తే నేను హెలికాప్టర్ ఇచ్చి పంపించే పరిస్థితికి వచ్చాను. ఇక్కడే జంగారెడ్డిగూడెంలో ఆ రోజు ఇల్సిట్గా సారాగాంచి ఇవన్నీ చేస్తే 21 మంది చనిపోయారు. పార్టీ